నమస్తే ధనా గారు. నమస్తే అండి. అర్చన ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం ఈ నేమ్. ఎంబీబీఎస్ ఎవరైతే చదవాలి అనుకుంటున్నారో చాలామంది ఇంటర్ తర్వాత చూస్తూ ఉంటుంటారు ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్గా ఉంటుందని. జార్జియానే ఎందుకు, అసలు అక్కడికి వెళ్ళి ఎందుకు చదవాలి అంటారు? జార్జియా ఎందుకు ఇప్పుడు రీసెంట్గా పేరెంట్స్ అందరూ చూస్తున్నారంటే అండి ఎంబీబీఎస్ కోసం. ఇప్పుడు రీసెంట్గా నీట్ ఎగ్జామ్ జరిగింది. ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి అల్టిమేట్ గోల్ ఏమంటే డాక్టర్ అవ్వాలనే ఉంటుంది. సో ఎంబీబీఎస్కి కంపల్సరీ నీట్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ. ఇంటర్మీడియట్లో బైపీసీ అంటే ఇంటర్ అవ్వగానే వీళ్ళు వెంటనే నీట్ ఎగ్జామ్ రాస్తారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెడిసిన్ చేయడానికి ఎలిజిబుల్. అయితే వీళ్ళకి ఎలిజిబుల్ కట్ ఆఫ్ మార్క్స్ అని ఉంటాయి. ఈ ఇయర్ 124 ఇచ్చారు, 124 అండ్ 145 కూడా ఇచ్చారు. అయితే రిజల్ట్స్ వచ్చేసాయి. నీట్ మీద కూడా కొంచెం ఇష్యూస్ జరిగాయి మొన్న, అది కూడా రిజాల్వ్ అయిపోయింది. రేపు కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్ August 14th స్టార్ట్ అవుతుంది. సో ఈ కౌన్సిలింగ్లో ఈ ఇయర్ ఆల్మోస్ట్ నీట్ రాసిన వాళ్ళు 24 లక్షల మంది రాస్తారండి. 24 లక్షల మంది రాస్తే మన ఆంధ్ర తెలంగాణ నుంచి 80,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఆంధ్ర తెలంగాణ నుంచి 2.5 లక్షల మంది రాశారు. 80,000 మంది క్వాలిఫై అయ్యారు. సో ఇండియాలో ఏదైనా 1 లక్ష సీట్లు మాత్రమే మెడికల్ సీట్లు ఉంటాయి. మిగతా 22 లక్షల మంది సీట్లు ఉండవు మెడికల్ సీట్లు. సో వీళ్ళకి వేరే ఆప్షన్, ఇక డాక్టర్ చేయాలంటే వేరే ఆప్షన్ ఏది ఉంది అని చూసుకున్నప్పుడు జార్జియా అనేది బెస్ట్ ప్లేస్ ఎంబీబీఎస్ చేయడానికి. ఎందుకంటే జార్జియా ఎందుకు అంటే జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా ఎన్ఎంసి, WHO ఈ రూల్స్ అనేవి ఫాలో అవుతాయి. ఫస్ట్ ఆ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఫాలో అవుతాయి. అందుకే జార్జియా యూనివర్సిటీస్ని పేరెంట్స్ కూడా ఓకే ఇక్కడ చదవాలనుకునే వాళ్ళకి నీట్ క్వాలిఫై అవ్వకపోయినా అక్కడ వెళ్ళి ఎంబీబీఎస్ చేయడానికి అర్హత ఉంటుంది అంటారా? అంటే క్వాలిఫై అవ్వకపోయినా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఈ నీట్ అనేది మనకి ఇండియాలో పెట్టింది. ఇండియన్ గవర్నమెంట్ కంపల్సరీ నీట్ క్వాలిఫై అవ్వాలి, వాళ్ళకి మాత్రమే ఎంబీబీఎస్ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి. బయట కంట్రీస్లో ఏంటంటే ఎంబీబీఎస్ అడ్మిషన్ +2 మీద ఇస్తారు ఇంటర్ తర్వాత. కాకపోతే వీళ్ళకి ఏంటంటే రేపు మళ్ళీ 6 years ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇండియా వచ్చి ఈ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు నీట్ కనుక ఇప్పుడు క్వాలిఫై అవ్వకపోతే. ఏంటి సార్ నెక్స్ట్ ఎగ్జామ్ అంటే? నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇండియా ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిందండి. ఇక్కడ ఇండియాలో చేసినా, ఇక్కడ ఫారెన్లో చేసినా, అబ్రాడ్లో చేసినా సరే వీళ్ళందరూ కూడా రేపు నెక్స్ట్ అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇండియాలో డాక్టర్స్గా ప్రాక్టీస్ చేయాలంటే ఉండే ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్. నీట్ క్వాలిఫై అవ్వకుండా అక్కడ కనుక ఎంబీబీఎస్ చేస్తే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఉండదు. సో అక్కడ మళ్ళీ ప్రాబ్లం అయ్యే అవకాశం అయి ఉండేది. ఆ టైంలో వీళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే పీజీ కూడా బయట చేయాల్సి వస్తుంది. పీజీ ఇక్కడ చేయడానికి కుదరదు. USMLA రాసుకొని యూఎస్లో కానీ లేకపోతే ల్యాబ్ రాసి యూకేలో కానీ పీజీ చేసి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. అది అఫీషియల్గా కాదు. ఎనీవే వాళ్ళు పీజీ కంప్లీట్ చేశారు కాబట్టి చేయొచ్చు. సో ఏదేమైనా అసలు యాక్చువల్గా నీట్ క్వాలిఫై వెళ్తే మాత్రం అది ఇంకా బెటర్ చాయిస్ అని చెప్పి. నీట్ క్వాలిఫై అయ్యి వెళ్తే మాత్రం బెటర్ చాయిస్. అండ్ మీరు అన్నట్టుగానే అర్చన ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీస్ వాళ్ళు ఎటువంటి సపోర్ట్ని ఇస్తారని అంటే స్టూడెంట్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే బేసిక్ సర్వీసెస్ ఏంటి అసలు? రైట్ అండి. యాక్చువల్లీ దీని అడ్మిషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి. ఒక స్టూడెంట్కి నీట్ క్వాలిఫై అయిన తర్వాత ఎలిజిబిలిటీ ఏంటంటే ఫస్ట్ ఒక ఇంటర్మీడియట్లో IP అంటారు, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ 50% మార్క్స్ ఉండాలి. ఆ తర్వాత 17 years కంప్లీట్గా 17 years దాటి ఉండాలి స్టూడెంట్ ఏజ్. నెక్స్ట్ నీట్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఈ 3 అనేవి ఎలిజిబిలిటీ అండి, ఎలిజిబుల్ అయి ఉండాలి. వాళ్ళకి మాత్రమే మనం ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాం యూనివర్సిటీ నుంచి. సో జస్ట్ ఎలిజిబిలిటీ అయితే చాలు, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సింపుల్ క్వశ్చన్స్ అండి ఇంటర్వ్యూలో కూడా, పెద్దగా ఏముండదు. వై MBBS అని చెప్పేసి స్టూడెంట్స్ ఈజీగా ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్సే ఉంటాయి. సో ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి కంపల్సరీగా. ఇంటర్వ్యూకి దీనికి మాక్ ఇంటర్వ్యూస్ అండి, ఒక 2-3 మాక్ ఇంటర్వ్యూస్ మేము కండక్ట్ చేస్తాం. అర్చన ఓవర్సీస్ సర్వీస్ టీమ్ అందరూ కూడాను స్టూడెంట్స్ ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ పాస్ చేపిస్తాం. అంటే జస్ట్ ట్రైనింగ్ ఇస్తాం. 2-3 మాక్ ఇంటర్వ్యూస్ వాళ్ళు తీసుకుంటారు. ఫైనల్గా నేను ఒకసారి తీసుకుంటాను, మాక్ ఇంటర్వ్యూ తీసుకుని ఫైనల్గా యూనివర్సిటీ ఇంటర్వ్యూలో కూర్చోబెడతాం. సో అది పాస్ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఒకటి ఉంటుందండి. అడ్మిషన్ లెటర్ ఒకటి వస్తుంది, ఇన్విటేషన్ లెటర్ అని చెప్పేసి వస్తుంది, అది తెప్పిస్తాం. అటెస్టేషన్ ఉంటాయి, డాక్యుమెంటేషన్, ఇది ఎంత ప్రాసెస్ అండి 1 by 1. వీళ్ళవి ఈ 10th ఇంటర్ ఇవన్నీ కూడా నోటరీ చేయించాల్సి వస్తుంది.
అక్కడ రెక్టార్ ఉంటారు. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎలా ఉంటారో యూనివర్సిటీకి అక్కడ రెక్టార్ ఉంటారు అన్నమాట. ఆ రెక్టార్ నుంచి డిగ్రీ అంటారు, అదొక డాక్యుమెంట్ రావాల్సి వస్తుంది. అలాగే అబ్రాడ్ వెళ్ళాలనుకున్న ప్రతి స్టూడెంట్కి కూడా అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక నెంబర్ ఉంటుంది, అది కూడా తెప్పించాల్సి వస్తుంది. అది ఎక్కువ టైం పడుతుంది, ఒక 25 days అలా టైం పడుతుంది. సో వీళ్ళకి స్టూడెంట్స్కి ఏంటంటే మెయిన్ పేషెన్స్ ఉండాలి కొంచెం, ఒక 2-3 months టైం పడుతుంది వీసా ప్రాసెస్ అంటే. వీసా ప్రాసెస్ కూడా మొత్తం మీరే చేస్తారా? కంప్లీట్గా ఇదంతా వీసా ప్రాసెస్ లో డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వాళ్ళు జాయిన్ అవ్వాలన్న ఒక్క జీల్ ఉంటే చాలు, మిగతాది మీరు చూసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ, స్టేయింగ్, ఫుడ్ ఇదంతా ఎలా ఉంటుంది? అది కూడా అన్ని మనమే చూస్తామండి. అవి కూడా ఎలా అంటే వీళ్ళకి వీసా ప్రాసెస్ చెప్పాను కదా, డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉంటుంది వీసా అసిస్టెన్స్ ఇస్తాము, వీసా ఫైలింగ్ మనమే చేస్తాము. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి వీసా వచ్చిన తర్వాత ఎయిర్ టికెట్స్ మనమే బుక్ చేస్తాం. వీళ్ళకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ప్రతి 10 మందితోటి ఒకళ్ళు వెళ్తాం ఆ టీమ్. ప్రతిసారి నేనే వెళ్తాను, ఒకళ్ళు ఏం కాకపోయినా సరే మా టీం మెంబర్ ఎవరో ఒకళ్ళు వెళ్తారు కంపల్సరీ. ప్రతి 10 మందితో ఒకళ్ళు వెళ్తారు. ఎయిర్పోర్ట్ పికప్కి వస్తారు అన్నమాట, మన వాళ్ళే వస్తారు. అక్కడ మన హాస్టల్స్ మనమే ఉన్నాయి. హాస్టల్స్, ఫుడ్, హాస్టల్ ఎలా ఉంటాయండి, మంచి మంచి హోటల్స్ అనమాట. హోటల్స్ అన్ని తీసేసుకొని కింద అంతా కిచెన్ సెటప్ చేస్తాం. ఫుడ్ హాస్టల్స్ కూడా గర్ల్స్కి సపరేట్, మళ్ళీ బాయ్స్కి సపరేట్, విడివిడిగానే, ఒకరికి సంబంధం ఉండదు. గర్ల్స్కి ఒక లేడీ మేనేజర్ ఉన్నారు, బాయ్స్కి జెంట్స్ మేనేజర్ ఉన్నారు. వీళ్ళకి అప్డేట్, పేరెంట్స్కి కూడా ఏదైనా అప్డేట్ కావాలంటే వీళ్ళకి మార్నింగ్ ఎన్నింటికి వెళ్ళారు యూనివర్సిటీకి, మళ్ళీ ఎంత టైంలో వీళ్ళు 10 కల్లా కంపల్సరీగా హాస్టల్కి వచ్చేయాలి. అందులో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయండి రూల్స్. కొంతమంది పేరెంట్స్ అప్డేట్ అడుగుతారు, మా పిల్లల అప్డేట్ మాకు రోజు కావాలని. వీళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంది, యాజ్ స్టూడెంట్ నేమ్, ఐడి మెన్షన్ చేసి వీళ్ళ స్టేటస్ ఏంటంటే పేరెంట్స్కి అప్డేట్ చేస్తాం. అందులో చాలా క్లియర్గా ఉంటామండి, అందులో అసలు ఇక్కడ కాంప్రమైజ్ లేదు. ఎందుకంటే ఏదేమైనా సరే ఇక్కడ నుంచి స్టూడెంట్ కనుక వెళ్తే పూర్తి బాధ్యత మాదే, మీరే చూసుకుంటారు. ఫుడ్ కూడా ఇక్కడ మన సౌత్ ఇండియన్ ఫుడ్ అండి. ఇక్కడ విజయవాడ నుంచి మంచి మంచి చెఫ్లు ఉన్నారు, కపుల్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉంటారు, 2-3 కపుల్స్ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా బయటకు వచ్చినా కూడా బ్యాకప్ ఇంకొక కపుల్ ఉంటారు అనమాట. సో మంచిగా మార్నింగ్ టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం పూట లంచ్ ఇండియన్ ఫుడ్, వీక్లీ 2-3 times నాన్ వెజ్ ఉంటుంది, ఈవినింగ్ డిన్నర్ ఉంటుంది. సో ఏదేమైనా ఓవరాల్ ఇక్కడ మనకి ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ ఆ విధంగానే ఉంటుంది. ఫ్యాకల్టీ వైజ్ వస్తే ఎలా ఉంటుందండి అక్కడ, అంటే చెప్పే విధానం, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ ఈ విధంగా. ఎంబీబీఎస్ కరికులం కంప్లీట్ గా వీళ్ళు అమెరికన్ ఫాలో అవుతారండి. సో సేమ్ ఇండియన్ ఏది ఉంటుందో అక్కడ కూడా అదే ఉంటుంది. అలాగే మీడియం ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది. వీళ్ళకి 6 years ప్రోగ్రామ్ అండి. యాక్చువల్గా 6 years ప్రోగ్రాంలో కంప్లీట్గా ప్రతి యూనివర్సిటీ కూడా 6 సంవత్సరాలు ఉంటుంది. ఈ 6 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు వచ్చేసరికి ఎంబీబీఎస్ చదవాలి, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాల్సిందే. ఈ 6 years కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ఇయర్లో మటుకు ఒక జార్జియన్ లాంగ్వేజ్ ఉంటుంది. అది జార్జియన్ లాంగ్వేజ్ అండి, కంపల్సరీ పాస్ అవ్వాలి. సో అది సపరేట్గా 1 సంవత్సరమే కండక్ట్ చేయరు, వీటితో పాటు ఎంబీబీఎస్తో పాటు ఒక కోర్స్ అంతే. అది ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ కూడా కాదు, ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. జస్ట్ పాస్ అవ్వాలి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా సరే స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ చాలా మంది అడిగేది ఏంటంటే సార్, పేరెంట్స్ ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా, లేదంటే పిల్లలు ఎప్పుడైనా మళ్ళీ మధ్యలో ఒకసారి ఇటువైపు ఇండియాకి రావాలనుకున్నా ఎలా ఉంటుందంటారా వెళ్ళే ప్రాసెస్, వచ్చే ప్రాసెస్? అది చాలా ఈజీ అండి. యాక్చువల్లీ పేరెంట్స్కి మనం ఇది ఒక సర్వీస్ చేస్తున్నాం, అంటే లాస్ట్ ఇయర్ నుంచే చేస్తున్నాం ఈ సర్వీస్ కూడా. అంతకుముందు ఎవరు అడగలేదు. ఏంటంటే స్టూడెంట్ ఇక్కడి నుంచి ట్రావెల్ అయ్యేటప్పుడు, వీసా వచ్చాక ట్రావెల్ అయ్యేటప్పుడు మా బాబుతో, మా పాపతో మేము కూడా వస్తాము, అక్కడ అసలు ఎలా ఉంది, వీళ్ళు అకామిడేట్ అవ్వగలుగుతారా లేదా అనేది చూస్తాం అనుకుంటే కంపల్సరీగా వాళ్ళకి వీసా ప్రాసెస్ అంతా ఫ్రీగా చేసిస్తాం. అక్కడ వీళ్ళు వచ్చాక, అంటే వీళ్ళు స్టూడెంట్తో పాటు వచ్చిన తర్వాత 1 week వరకు ఫుడ్ అండ్ అకామిడేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో వీళ్ళకి కంప్లీట్గా అక్కడ చూడవచ్చు, యూనివర్సిటీ అంతా ఒకసారి చూసుకొని బాగుందా లేదా, ఎలా ఉంది టీచింగ్, ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలాగా ఉంది అన్ని చూడొచ్చు, ఇబ్బంది లేదు. ఫీజు అసలు ఎలా ఉంటుంది? ఫీజు చాలా లో ఫీజు అండి, మనకి ఇక్కడ ఉన్నంత ఉండదు అసలు, కంపేరింగ్ లేదు. సంవత్సరానికి వచ్చేసరికి ఒక సెమిస్టర్కి ఒక 2 లక్షలు ఉంటుందండి. 2 lakhs నుంచి 2.5 lakh ఉంటుంది అంతే. సంవత్సరానికి 4 లక్షలు ఉంటుంది. అడ్మిషన్ తీసుకోవాలంటే ఎలా సార్? అడ్మిషన్ తీసుకోవాలంటే సింపుల్ అండి, మనకి మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ కావాలంటే ఒకసారి విజిట్ అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం. స్టూడెంట్కి ఏంటంటే స్టూడెంట్స్కి పేరెంట్స్కి కౌన్సిలింగ్లో నాలెడ్జ్ అంతా ఇస్తాం, అసలు ఎలా ఉంటుంది
ఉంటుంది అక్కడ ఇదంతా Explain అడ్మిషన్ కంటే చేస్తుంటారు. ముందు కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఎస్ రేపు అక్కడ మెడిసిన్ చేయడం వల్ల ప్లస్ పాయింట్స్ ఏంటి, ఫర్దర్గా ఎలా ఉంటుంది, మనం ఏమి సర్వీస్ ఇస్తాము, వీటిలో మెయిన్ అవన్నీ ఒకసారి తెలుసుకోవాలండి వీళ్ళు. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే మ్యారో అండి. పిల్లలు వీళ్ళకి సర్వీసెస్ అడిగారు కదా ఇందాక, అందులో అదొక పాయింట్ మిస్ అయింది. మ్యారో ఒకటి మనం సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాం స్టూడెంట్స్కి. ఇక్కడ అర్జున ఓవర్సీస్ నుంచి ఏ స్టూడెంట్ అయినా సరే జార్జియా కనుక అడ్మిషన్ చేయించుకున్నట్టయితే ఆ పిల్లడికి ఫర్దర్గా పీజీ కంపల్సరీగా చేస్తాను అనుకుంటే వాళ్ళు చేసినా చేయకుండా మనమైతే ఇస్తున్నాం. మ్యారో సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తాం. ఇది ఏంటంటే క్యూ బ్యాంక్ యుఎస్ఎంఎల్ఏకి, ప్లాబ్కి, అలాగే నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి మెటీరియల్ అనమాట. ఇది ఒక సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి 60,000 వరకు ఉంటుంది. సో అటువంటిది మనం ఫ్రీగానే ఇస్తాం. మనం కొని స్టూడెంట్స్కి ఇస్తున్నాం. కన్సల్టెన్సీ నుంచి అదొక సర్వీస్. దాని ఎలా ఉపయోగపడుతుంది అంటే వీళ్ళకి 6 సంవత్సరాలు కూడా ఇది ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓన్లీ మ్యారో సబ్స్క్రిప్షనే కాదు, దాంతోపాటు మ్యారో నోట్స్ కూడా ఇస్తున్నాం. అవి బుక్స్ లాగా వస్తాయి, ఒక బండిల్ వస్తుంది. ఆ బుక్స్ ఏంటంటే వీళ్ళకి కంప్లీట్గా మెడిసిన్ చదవడానికి, ఎంబీబీఎస్ చేయడానికి ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళకి పీజీకి ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడతాయి. రెండింటికి ఉపయోగపడతాయి. వీటితో పాటు వీళ్ళు రేపు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి పీజీ ఏ కంట్రీలో చేయాలనుకున్నా సరే కంపల్సరీగా IELTS ఎగ్జామ్ ఉంటుందండి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు. ఈ IELTS ఏంటంటే 7.5 మ్యాండేటరీ. అంత స్కోర్ రావాలి అంటే వీళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో వీళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఆ మెటీరియల్ ఇస్తున్నాను. వీడియో క్లాసెస్ ఇస్తున్నాము, ప్రొఫెసర్స్ ఉన్నారు ఆన్లైన్లో. వాళ్ళు అక్కడున్నా సరే ఇక్కడ నుంచి ఆన్లైన్ వీడియో క్లాసెస్ అన్ని కండక్ట్ చేస్తున్నాం. మాక్సిమం ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకోరు, కానీ మెటీరియల్ ఇస్తున్నాం. ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో అది యాక్చువల్లీ ఇప్పుడు రాశారనుకోండి IELTS, ఒక 2 years వ్యాలిడిటీ ఉంటుంది. సో వీళ్ళు ఫైనల్ ఇయర్లో, 5th yearలో కానీ 6th yearలో రాస్తే బెటర్. దానికి కావాల్సిన మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, ఫ్రీగానే ఇస్తున్నాం. ఇవి కూడా క్లాసెస్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాం. మ్యారో కూడా వీడియో క్లాసెస్ అండి. మ్యారోలో ఓన్లీ జస్ట్ నోట్స్ లాగా ఉండదు, మొత్తం వీడియో క్లాసెస్ ఉంటాయి. వీళ్ళు ఫస్ట్ ఇయర్ వరకు మనం ఇస్తున్నాము. రిమైనింగ్ ప్రతి సంవత్సరం కూడా కావాలంటే వాళ్ళు కొంచెం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో కాకపోతే బెటర్ రేట్కి మనం మాట్లాడగలుగుతాం, చాలా తక్కువలో చేపిస్తాం. సో ఎవరైనా సరే జార్జియాలో కనుక ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే మాత్రం మన దగ్గర ఆపర్చునిటీ ఉంది. సో మనల్ని మాత్రం అప్రోచ్ అవ్వచ్చు. మంచి సర్వీసెస్ చేస్తామండి. ఓకే, ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు సార్. యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి జార్జియాలో. SCU జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఉంది, టాప్ యూనివర్సిటీ. అలాగే ఆల్టీ యూనివర్సిటీ ఉంది, అవిసేనా బతుమిలో ఉంది. జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే మెయిన్ సిటీలోనే చేయాలండి. జార్జియాలో మెయిన్గా ఒక 3 సిటీలు ఉంటాయి. తిబిల్సీ అంటారు, తిబిల్సీ ఒకటి, కొటైసీ ఒకటి, బతుమి అంటారు. ఈ మూడిట్లో తిబిల్సీలో ఎక్కువ చేయాలి. తిబిల్సీలో ఎక్కువ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. తిబిల్సీ ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ అండి, మెయిన్ క్యాపిటల్ అది తిబిల్సీ అనేది. ఈ మనకు ఆథరైజ్డ్ ఉన్న ఈ 12 యూనివర్సిటీల్లో కూడా ఒక 11 యూనివర్సిటీలు మొత్తం తిబిల్సీలో ఉన్న యూనివర్సిటీస్. మన హాస్టల్స్ కూడా తిబిల్సీలో ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైనా సరే అక్కడైతే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మిమ్మల్ని మాత్రం అప్రోచ్ అయితే స్టూడెంట్కి ఫ్యూచర్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అవునండి, అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.